చెప్పారు. వాటిల్లో నేను చదివి చెప్పాను, మీరు పాయింట్ కొన్ని నోట్ చేసుకున్నట్టున్నారు. వాటికి డెఫినెట్గా ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ వ్యూస్కి కూడా మనం వాల్యూ ఇచ్చి చర్చించాలి. మీరు దాని మీద మీ సమాధానం ఏంటి? వికే గారు చాలా రోజుల తర్వాత మన కబ్జా కృష్ణ తెర మీదకి వచ్చాడు. ఈ కబ్జా కృష్ణ యొక్క ఈయన చేసినటువంటి పనులు ఈ మధ్యకాలంలో చాలా బయటకు వస్తా ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ఏమేమి మింగడి ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. సరే, ఆ కబ్జా కృష్ణ యొక్క ప్రెస్ మీట్ డిబేట్ ఉందని తెలిసి నేను ఒకసారి ఫాలో అయ్యాను. సో ఆయన ఏమంటా ఉన్నాడు, ప్రజలు కథం దొక్కారు, తిరుగుబాటు చేశారు, ఇవాళ లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చేసారని చాలా మాట్లాడాడు. ఇప్పుడు ఏదన్నా ఒక తిరుగుబాటు రావాలన్నా, నిజంగా ప్రజలు కథం దొక్కాలన్నా, 2019-24 మధ్య అసలు నిజమైనటువంటి తిరుగుబాటు ఏంటో మనం చూసాం. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉక్కుపాదంతో వాళ్ళని ఎంత అణిచేయాలని చూసినా ప్రజా తిరుగుబాటు ఏంటో చూసాం. అది చరిత్రలో నిలిచిపోయేటటువంటి తిరుగుబాటు. అది అమరావతి ఉద్యమైనా ఇంకా రకరకాలుగా. ఇవాళ అసలు దేనికి చేస్తారు సార్ తిరుగుబాటు? ఇప్పుడు సంవత్సర కాలంలో 34,000 కోట్ల రూపాయలు టంచనగా 1వ తారీఖునే వృద్ధులందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నందుకు తిరుగుబాటు చేస్తారా? ఈ నెల 1వ తారీఖు ఆదివారం వచ్చిందని చెప్పి, సెలవు వచ్చిందని చెప్పి ఒక రోజు ముందే మే 31వ తేదీనే ఇంటింటికి వెళ్ళి ఏమైంది సార్? టెక్నికల్గా ఫ్రీజ్ అయింది పట్టాభి గారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నందుకు దాదాపుగా చూసినట్లయితే ఇంకొక 2,800 కోట్లు గ్యాస్ సిలిండర్లు. దానికోసం పాపం ఇవాళ ప్రజలు తిరుగుబాటు చేస్తారా? మెగా డిఎస్ఏని మీరు మోసం చేస్తే 16,347 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టినందుకు ప్రజలు తిరుగుబాటు చేస్తారా? పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు మూసేస్తే ఇవాళ దాదాపుగా మళ్ళీ 210 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని లక్షల మందికి పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతున్నందుకు ఇవాళ తిరుగుబాటు చేస్తారా? దాదాపుగా మొదటి 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు, ఇవాళ అది టీసీఎస్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇక రకరకాల పరిశ్రమలు ఏవైతే మన రాష్ట్రానికి తీసుకొచ్చామో వాటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలకి కల్పనకి అంకురార్పణ చేసినందుకు ఇవాళ ప్రజలు తిరుగుబాటు చేస్తారా వికే గారు? ఇవాళ అదేవిధంగా 13,000 రోడ్ల విషయం, ఒకసారి మనం రోడ్ల విషయం చూసినట్లయితే గుంటలమయమైనటువంటి రోడ్లని మేము పూర్తి చేసి అవి దాదాపుగా 1,500 నుంచి 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లన్నీ బాగు చేసి వాటిని సరి చేసినందుకు ఇవాళ మా పైన తిరుగుబాటు చేస్తారా వికే గారు? గతంలో 73 కేంద్ర ప్రాయోజిత పథకాలని వీళ్ళు మూసేస్తే వాటిని మళ్ళీ పునఃప్రారంభించినందుకు మా పైన వాళ్ళు తిరుగుబాటు చేస్తారా? నాయ బ్రాహ్మణుల వేతనాలు పెంచినందుకు తిరుగుబాటు చేస్తారా? చేనేతలకు జిఎస్టీ ఎత్తేసినందుకు తిరుగుబాటు చేస్తారా? పవర్ లూమ్స్ కి 500 యూనిట్స్ ఫ్రీగా ఇస్తున్నందుకు తిరుగుబాటు చేస్తారా? గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించినందుకు తిరుగుబాటు చేస్తారా? చెత్త పన్ను రద్దు చేసినందుకు తిరుగుబాటు చేస్తారా? ఇవాళ ధాన్యం రైతులకి ధాన్యానికి 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నందుకు తిరుగుబాటు చేస్తారా? దాదాపుగా 1,700 కోట్ల రూపాయలు వితిన్ 24 అవర్స్, గతంలో చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేసి రైతులు ఇవాళ 24 అవర్స్ లో మేము డబ్బులు వేస్తున్నందుకు తిరుగుబాటు చేస్తారా? ఇవాళ అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెచ్చినందుకు చేస్తారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టినందుకు చేస్తారా? పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ తెచ్చినందుకు చేస్తారా? కాదు వికే గారు, ఇప్పుడు ఒక కారణం ఉండాలి కదా. ఇవాళ అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటూ ఉన్నాం, దగాపడినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెడుతూ ఉన్నాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ నెల మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవాళ తల్లికి వందనం జూన్ 12 లోపల ప్రతి ఒక్క బిడ్డకి మేము అందించు. పట్టాభి గారు మీరు కంక్లూడ్ చేయండి. పట్టాభి గారు ప్లీజ్. జస్ట్ కన్క్లూడింగ్. వీటన్నిటితో పాటు ఈ నెల తల్లికి వందనం ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం జూన్ 12 లోపల. ఇంకో వారం రోజుల్లో అన్నదాత సుఖీభావ ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ నెలలోనే శ్రీకారం చుట్టబోతున్నాం. ఆగస్టు 15 నుంచి స్వతంత్ర దినోత్సవం రోజున మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ప్రారంభించబోతున్నాం.
ఇవన్నీ చేస్తున్నందుకు మా పైన తిరుగుబాటు చేస్తారు. కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి. రైట్.